క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడైండెను. దేవుడి వాక్యం నేర్చుకుందాక. ఆమేన్. అవునండి, ఈ లేఖనం భాగంలో మనం చూసుకున్నట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలని ఏం చేస్తుంటాం, ఆశపడుతుంటాం. మరి దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదు తన ప్రతి పరిస్థితిలో, శ్రమలో, శోధనలో, మరి శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు, అనేక విధాలుగా తను బాధపడుతున్నప్పుడు తను దేవుణ్ణి తనకు ఏం చేసుకున్నాడంటే తోడుగా చేసుకున్నాడు. ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి తనకు తోడుగా చేసుకున్నాడో దేవుడు దావీదుకు తోడుగా ఉండడాన్ని బట్టి దావీదు అంతకంతకు ఏం చేశాడంటే వర్ధిల్లుతున్నాడు. ఈరోజు నీవు కూడా ఈ మాటలు వింటున్న నీవు కూడా దావీదు వల్ల దేవుని నువ్వు అన్ని పరిస్థితుల్లో నీకు కనుక తోడుగా చేసుకున్నట్టయితే నీ జీవితంలో కూడా వర్ధిల్లుతాం. మనుషుని మనం తోడుగా చేసుకొని నష్టపోవడం కన్నా దేవుని మనం తోడుగా చేసుకొని అనేక విషయాల్లో వర్ధిల్లుతాం. అతీతిగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే ఆశీర్వాదంలోకి నడిపించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరలోకండి యొక్క ప్రార్థనలో చూస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే వర్ధిల్లలేకపోతున్నారో నేను వారికి తోడుగా చేసుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లి నేను మనకు పరిశుద్ధంగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.